విశాఖ జిల్లా గాజువాక మండలం 87 వార్డు వడ్లపూడి శివారు ఓటు నగర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం కొరకు సోమవారం శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా ఎంపీ శ్రీ భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, నగర మేయర్ పీలా శ్రీనివాస్, నియోజకవర్గం ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం మాట్లాడుతూ కార్యక్రమంలో బెల్లంకొండ రాజన్నరాజు, జనసేన నాయకులు సిరిసిల్లపల్లి కనకరాజు, బొడ్డా ప్రకాష్, పావాడ రమణమూర్తి, శ్రీనివాస్ నాయుడు, డివి సూరిబాబు, బొడ్డా సన్యాసి, ఆనంద్ కుమార్, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ, గెద్దాడ రాంబాబు, పోతల కృష్ణ, గండేపల్లి రాము, గెద్దాడ అప్పారావు, మాటూరి రాము, జాన్ రమేష్, ఆదినారాయణ, సురేందర్, సునీల్, సన్యాసరావు పాల్గొన్నారు. G+4 అంటే లిఫ్ట్ అవసరం లేదు. To give this for economically challenged. Why even create this option? They can. It's the same room size, same toilet, same everything. మీరు ఇప్పుడు our rentals will also be differentiated. ఆ వీడియో మీరు చేయాలి, అంత బాగా వాళ్ళు పెడుతున్నారు. ఆ వీడియో కవర్ చేయకుండా అదొక వచ్చినప్పుడు వీడియోగ్రాఫర్ శేషాద్రి సార్ కొట్టేనా చిన్నో భోత్పర్యమః చిన్న ఇంద్రో బృహస్పతి చిన్నో విష్ణురక్రమః నమః నమస్తే వాయు తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి తమేవ ప్రత్యక్షం బ్రహ్మాస్మి సత్యం వదిష్యామి తందామూతు తద్వక్కారం ఓం శాంతి శాంతి. కొద్దిగా సైడ్ అందరికీ నమస్కారం. ఈరోజు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ గాజువాక నియోజకవర్గంలో ప్రారంభించుకున్నామని శంకుస్థాపన చేస్తున్నాం. ఇది సుమారు 30 కోట్లతో కేంద్ర నిధులతో ఎంపీ గారు శ్రీభరత్ గారి చొరవతో ఈరోజు తెచ్చుకోగలిగాం. దీంట్లో మొదటి విడతలో సుమారు 17.5 కోట్ల రూపాయలతో ఇది మనం ప్రారంభించుకున్నాం. ఇది ఎవరైతే ఆడపిల్లలు పనిచేస్తున్నారో వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వారికి, ఎందుకంటే వారు ఉన్నటువంటి ప్రదేశం దూరంగా ఉండడం, వాళ్ళ ఇల్లు దూరంగా ఉండడం, డైలీ ఈ ప్రాంతాలకు వచ్చి పని చేయడం వల్ల వాళ్ళకి అకామిడేషన్, నైట్ అకామిడేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి పని చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం ఈ హాస్టల్ తక్కువ ధరకే, ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ ధరకే రెంట్కి ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, తర్వాత కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు చాలా, ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి కనుక ఆడపిల్లలకి సమానం చదువుకునే అవకాశం, పనిచేసే అవకాశాలు సమానంగా ఇస్తున్నాం కనుక వారికి ఉండడానికి ఒక ఆవాసం కల్పించడం చాలా ముఖ్యమైన ఉద్దేశంతో చేస్తాం. ఇది చాలా మంచి ప్రాజెక్టు. ఇది మాకు అదృష్టం కొద్దీ ఈ ఏప్రిల్ పార్క్లో కామన్ ఏరియా దొరికింది. అలాగే ఏప్రిల్ పార్క్ కూడా ఎక్కువ మందికి ఆడపిల్లలకు ఉద్యోగం కల్పించే అవకాశం కల్పించేటువంటి ప్రదేశం ఇది, కనుకనే ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన కార్పొరేట్ అందరూ కూడా బొక్కలు ఇవ్వండి. ఇక్కడ
అతి తక్కువ ధరలో చాలా హై క్వాలిటీ ఏసీ, ఇంటర్నెట్, సొంత టాయిలెట్, 2 షేరింగ్, 3 షేరింగ్, సింగిల్ ఆక్యుపెన్సీ వర్కింగ్ ఉమెన్ ఇవాళ రాబోతుంది. ముఖ్యమంత్రి గారు ఏంటి అంటే ఉచిత బస్సు కూడా మహిళలు వర్క్ ఫోర్స్లో పెద్ద ఎత్తున రావాలని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ఈ వర్కింగ్ బస్సులు ఎప్పుడైతే కలుస్తుందో చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి నగరంలో ఉద్యోగ అవకాశాల కోసం ఉండడానికి ఒక భద్రమైన ప్లేస్ తయారవబోతుంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుని మా పార్లమెంట్లో 3 లొకేషన్స్లో గాజువాక, ముడ్సర్లోవా, మధురవాడ అంటే ఈస్ట్, భీమిలి కాన్స్టిట్యూన్సీలు కూడా పెట్టబోతున్నాము. ఇవాళ గాజువాక ప్రారంభించాము. మిగతా రెండు కూడా నెక్స్ట్ 2-3 వీక్స్లో అవి కూడా స్టార్ట్ చేసేస్తాము. అండ్ 18 monthsలో ప్రాజెక్ట్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 87వ వార్డు ప్రాంతం ఏపీఐసిలో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం మాకు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ వరకు మాకు రావడం జరిగింది. దీనికి సహకరించిన ఎంవి శ్రీభర్త్ గారికి, అలాగే పల్లా శ్రీనివాసరావు గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే 87వ వార్డు ప్రాంతం అంటేనే డబుల్ ఇంజిన్ సర్కార్. ఎందుకంటే 87వ వార్డు ప్రాంతంలో అభివృద్ధిలో మాత్రం దూసిపోతున్న అందరికి ఉదాహరణ అనేకమైన చేసాం. అయితే ఈవేళ అదృష్టం బాగుంది. ఈ స్మార్ట్ సిటీలో వరకు కూడా మనకి 17 కోట్లతో ఇక్కడ ఏదైతే వర్క్ ఉమెన్ కాలేజ్ పెట్టడం అందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఇప్పటికే జీవీఎంస్ కమిషనర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ, మనం భర్త గారి సహకారం, మేయర్ గారి సహకారంతో ఈవేళ 87వ వార్డు ప్రాంతంలో గతంలో వైసీపీ గవర్నమెంట్లో 10 కోట్ల రూపాయల వర్కులు చేస్తే ఓన్లీ ఈ 16 నెలల్లోనే 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం. అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కూడా చేయించుకుంటున్నాం. అంటే ఈవేళ దాంతోపాటు కమ్యూనిటీ వైజ్గా అన్ని కమ్యూనిటీలకు కూడా మేము సుమారు 28 వర్కులు శాంక్షన్ చేసుకుని ఉన్నాం. అవి కూడా త్వరలోనే కొబ్బరికాయలు కొడతాం. ఎందుకంటే ఈవేళ అభివృద్ధి అనేది గత పల్లగారి టైంలోనే మేము చూసాం, నేర్చుకున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ టైంలో ఎక్కువ వర్కులు చేయడానికి కారణం కూడా అదే. గతంలో దాంతోపాటు స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ కాలనీలో సరైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్తే 4 ఎకరాల 50 సెంట్లో 1,55,60,000 పెట్టి ఈరోజు శాంక్షన్ చేయించుకొని దానికి కూడా మొన్నే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మెయిన్ రోడ్ వడ్లపూడి బస్ స్టాప్ నుంచి గాంధీబొమ్మ జంక్షన్ వరకు 2 పక్కల ఫుట్పాత్తో కూడినటువంటి డ్రైన్ రైజ్ చేసి దానిలోనే మన బీటీ రోడ్ 7 కోట్ల రూపాయలు అనేకమైన అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈవేళ చేసిన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినటువంటి వచ్చిన మా నాయకులకు కానీ, మహిళలకు కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.